పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము దేవగురువైనటువంటి బృహస్పతి 2026 జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు 151 రోజుల పాటు కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తాడు. ఈ కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరించేటటువంటి 151 రోజులు మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలిగిస్తాడు అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, దేవగురువైనటువంటి బృహస్పతి ఉచ్చస్థితి సంచారం మిథున రాశి వారికి అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మిథున రాశి వారికి ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. కాలపురుష కుండలి ప్రకారం మిథున రాశి అనేటటువంటిది మిథున రాశికి కర్కాటక రాశి ద్వితీయ స్థానం అవుతుంది. రెండవ ఇల్లు అంటే రెండవ స్థానం అంటే ఏమిటి? ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానం అని పిలుస్తారు. అంటే 2026 జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు గల ఈ 151 రోజులలో ఉచ్చస్థానంలో సంచరించేటటువంటి గురుడు మీ జన్మరాశికి 2వ స్థానంలో సంచరిస్తూ అక్కడి నుండి గురుడి యొక్క వీక్షణలు అంటే దృష్టులు కనుక మనం పరిశీలించినట్లయితే అక్కడి నుంచి 6వ స్థానాన్ని, 8వ స్థానాన్ని, 10వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. 6, 8, 10 స్థానాలు. 6వ స్థానం అంటే రోగస్థానము, పాపస్థానము. 8వ స్థానం అంటే అష్టమ స్థానం అనేది ఆయుష్కు, ఆరోగ్యానికి, ఆకస్మిక ఖర్చులకు, నష్టాలకు, ప్రమాదాలకు సంబంధించిన స్థానం. 10వ స్థానం అంటే మనం చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం. మరి అంటే ధనస్థానంలో సంచరించేటటువంటి ధనస్థానంలో గురుడు ఉండటం బ్రహ్మాండమైనటువంటి యోగకారకమే. అయినప్పటికీ కూడా ధనస్థానంలో ఉచ్చగురుడు ఉండటం మరియు ఆయన దృష్టిలో వచ్చేటప్పటికీ ఉద్యోగ స్థానం పైన, శత్రు జయస్థానాలపైన పడటం వల్ల మిథున రాశి వారి జీవితంలో రాబోయేటటువంటి అనూహ్యమైనటువంటి మార్పులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ప్రధానంగా తీసుకుంటే ఆర్థిక స్థితి ఎలా ఉంటుందంటే, 2వ స్థానం అనేది ధనానికి, వాక్స్థానానికి అంటే మాట్లాడేటటువంటి మాటకు, కుటుంబానికి సంబంధించినటువంటి స్థానం. కాబట్టి ఈ అంటే మిథున రాశి వారికి 151 రోజులు కనుక చెప్పాలంటే ఆర్థికంగా అత్యంత లాభసాటిగా ఉంటాయి. ద్వితీయ స్థానంలో, ధనస్థానంలో, ఉచ్చస్థానంలో గురుడు ఉండటం వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మొండి బకాయిలు ఖచ్చితంగా వసూలవుతాయి. ఎవరికైనా ఇచ్చి ఇక రాదు అనుకున్నటువంటి డబ్బు లేదా నిలిచిపోయినటువంటి డబ్బులు కానీ, లేదా పిత్రార్జితానికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ ఆకస్మికంగా అంటే గురుడి యొక్క వీక్షణం మీ రాశికి 8వ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత అవి కూడా ఖచ్చితంగా చేతికి అందుతూ ఉంటాయి. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతూ ఉంటారు. మరి 2వ స్థానం అంటే వాక్స్థానం కూడా కదా. కుటుంబ పరంగా మాట్లాడేటటువంటి మాటల పరంగా ఏ విధంగా ఉంటుందని పరిశీలించినట్లయితే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అంటే 2వ స్థానంలో, కుటుంబ స్థానంలో గురుడు ఉండటం వల్ల ఇంట్లో ప్రశాంతత, సంతోషము నెలకొంటాయి. వివాహాలు కానీ, సీమంతాలు వంటి శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ సభ్యుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వివాహం లేదా సంతానం ద్వారా పెరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా మధురమైనటువంటి మాట తీరు. మీ వాక్స్థానంలో గురుడు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అంటే వాక్స్థానం బలపడటం వల్ల మధురమైనటువంటి మాట తీరు మీకు సమాజంలో గొప్ప గౌరవాన్ని, బంధువులలో గొప్ప గౌరవాన్ని పెంచేటటువంటి విధంగా చేస్తుంది. క్లిష్టమైనటువంటి సమస్యలను కూడా మీ యొక్క మాటకారితనంతో చాలా సులభంగా పరిష్కరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ మిథున రాశి వారు పొందుతారు. మరి 10వ స్థానం మీద కూడా గురువీక్షణం ఉంది కదా. అంటే మనము చేసే వృత్తి, ఉద్యోగాలు ఏ విధంగా ఉంటాయి, జాబ్ అండ్ కెరీర్ ఏ విధంగా ఉంటుందని కనుక మనం తీసుకుంటే, కెరీర్లో మిథున రాశిలో జన్మించినటువంటి వారు గురుడి యొక్క 9వ వీక్షణం మీ రాశికి 10వ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత, కర్మస్థానం మీద ఉన్నటువంటి కారణం చేత ఉద్యోగపరంగా తీసుకుంటే మీ పట్టుదల, మీ నైపుణ్యాలకు తగినటువంటి భారీ గుర్తింపు లభిస్తుంది.
ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, పదోన్నతులు, జీతాల పెంపు అనేటటువంటివి ఖాయంగా కనిపిస్తూ ఉంటాయి. కొత్త అవకాశాలు, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి మల్టీనేషనల్ కంపెనీలలో లేదా ప్రభుత్వ రంగంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. బాధ్యతలు ఎంత పెరిగినప్పటికీ కూడా మిథున రాశి వారు వాటిని సమర్థవంతంగా సక్సెస్ఫుల్గా నిర్వహించగలుగుతారు. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది ఒక స్వర్ణయుగంగా ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్, కన్సల్టెన్సీ ఇట్లాంటివి, ఇంకా జ్యువెలరీ, టెక్స్టైల్, హోటల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఊహించనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. పోటీదారులపై కూడా చక్కగా బ్రహ్మాండమైనటువంటి, ఎందుకంటే గురుడి యొక్క వీక్షణం మీ రాశికి 6వ స్థానం మీద, అంటే పోటీతత్వాన్ని పెంచేటటువంటి రాశి మీద గురువీక్షణం ఉన్నటువంటి కారణం చేత మీకు మార్కెట్లో మీ పోటీదారులు, అంటే మీ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వ్యూహాలను మీరు ముందుగానే పసిగట్టగలుగుతూ ఉంటారు. ఇక ఎడ్యుకేషన్ వైజ్గా కనుక తీసుకుంటే ద్వితీయ స్థానంలో సంచరించేటటువంటి గురుడు విద్యార్థులకు మంచి బుద్ధిని, మంచి జ్ఞాపక శక్తిని ఇస్తాడు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి, మిథున రాశి అభ్యర్థులకు మంచి ర్యాంకులు సాధించి ఉద్యోగాలు పొందేటటువంటి విధంగా చేస్తాడు. రీసెర్చ్ అండ్ స్కాలర్షిప్స్, అంటే హైయర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి స్కాలర్షిప్స్తో కూడినటువంటి అడ్మిషన్స్ కూడా వచ్చేటటువంటి విధంగా చేస్తాడు. మరి సంతానపరంగా ఎలా ఉంటుందంటే, సంతానపరంగా ఏర్పడినటువంటి ఆందోళనలన్నీ కూడా తొలగిపోతాయి. మీ పిల్లల యొక్క ప్రవర్తన, వారి విద్యాభ్యాసం మీకు ఎంతో గర్వాన్ని కలిగిస్తుంది, సంతోషాన్ని కూడా కలిగిస్తాయి. సంతానం కోసం ఎదురుచూస్తున్నటువంటి దంపతులకు ఈ కాలంలో గర్భధారణ ప్రాప్తి వంటి సానుకూల ఫలితాలు కూడా ఉంటాయి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే 6వ స్థానం మీద మరియు 8వ స్థానం మీద గురుడు యొక్క వీక్షణ ఉన్నటువంటి కారణం చేత పాత రోగాలు, దీర్ఘకాలిక సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది అని చెప్పాలి. మానసికమైన ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. అయినప్పటికీ 8వ స్థానం మీద కూడా గురువీక్షణం, అంటే 2వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క సప్తమ వీక్షణం మీ రాశికి 8వ స్థానం మీద కూడా ఉన్నటువంటి కారణం చేత డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం అనేటటువంటిది పనికిరాదు. గృహ వాతావరణం పరంగా తీసుకుంటే లగ్జరీ వస్తువులు కొనుగోలు చేస్తారు అని చెప్పాలి. ఓవరాల్గా ఈ రాశిలో జన్మించినటువంటి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందాలంటే ఓం బృహస్పతయే నమః అనేటటువంటి మంత్రాన్ని కానీ, ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఒక 108 సార్లు చేయడం చాలా మంచిది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా మిథున రాశిలో అందరికీ వర్తిస్తాయి. ఎందుకంటే గురుడు ఇంత గొప్ప ఫలితాలు ఇస్తున్నాడు. ఎవరికైనా వర్తించక ఇంకా ఎవరైనా బాధపడుతున్నట్లయితే, సమస్యలు ఫేస్ చేస్తున్న దానికి కారణం ఏమవుతుందంటే, వ్యాధి ఎక్కడుందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మందు వేయాలి. వ్యాధి ఒకటి, మందు మరొకటి కాకూడదు ఎప్పుడూ కూడా. కాబట్టి ఏం చేయాలంటే, వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకొని, దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా దోష నివారణ కనుక చేయించుకొని మంచి పరిహారాలు కనుక పాటించినట్లయితే తద్వారా మిథున రాశి వారు చాలా గొప్ప ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇవి మిథున రాశి వారికి గురుడు వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.